అంటే నీ జీవితంలో నువ్వు దీన్ని బాల్య దినముల నుంచి ఏం చేయాలి? నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోండి అంతేనా బైబిల్? లేదా ఈ బాల్య దినాలన్నీ నీ వయసు అంతా పనిచేసుకుని అట్టుకొచ్చి కట్టలు నాకు ఇచ్చేస్తే పనులకు తీసుకుపోతాను అన్నాడు. అలా కూడా చెబుతున్నారు పాస్టర్లు. ఎలాగా కానుకలు ఇచ్చేస్తే దేవుడు క్రోధాన్ని చల్లార్చేయచ్చంట. కానుకలు ఇచ్చి దేవుని కొనలేము. 2 లక్షలు ఇస్తే ఏంటి ఆయనకి అయినా అవసరం ఏంటి? 10 లక్షలు ఇస్తే 1 కోటి రూపాయలు అవసరమా? నీ జీవితం కావాలానికి, నీ మంచి జీవితం కావాలి, నువ్వు నరకానికి వెళ్ళిపోకూడదు. అదే అని కోరుకుంటున్నాడు. నువ్వు ఇచ్చే డబ్బు కాదు అని కోరుకుంటుంటా. మీరు ఇచ్చే డబ్బు కాదు, మీరు ఇచ్చే బంగారాలు కాదు, మీరు ఇచ్చేది కాదు. అదొక పార్ట్ మాత్రమే. నీ జీవితం ఇవ్వాలి ఆయనకి, నీ కష్టాన్ని ఇవ్వాలి, నీ శరీరాన్ని ఆయన కోసం ఖర్చు పెట్టాలి. నీ దేహాన్ని చెరుపుదాన్ని నీలోంచి నువ్వు తొలగించి చచ్చిపోతావండి బాబు. అదే చెప్తాను, చచ్చిపోతారా? మర్చిపోద్దు నన్ను, నా దగ్గర రావాలి. మీరు దేహాన్ని విడిచిపెడితే